कल्पे सप्तमे वैवस्वत मन्वन्तरे अष्टाविंशति तमे कलियुगे कलि प्रथमचरणे भरतवर्षे भरतखंडे मेरूर दक्षिण दिग्भागे कृष्णा गोदावरी नद्योर मध्य प्रदेशे तेलंगाना राष्ट्रे वरंगल जिला हसनपर्ति मंडले हसनपर्ति ग्रामे आर्य समाज मंदिरे यज्ञ मंडपे महाजन सन्निधौ सामूहिक यज्ञ प्रक्रिया प्रारंभ संदर्भे श्रीरामनवमी पर्वदिन संदर्भे लोक कल्याणार्थम आयुर आरोग्य ऐश्वर्य फलसिद्ध्यर्थम इवाल एवि तृतीय नक्षत्रम चेप्पाली अन्नमाट श्री मन्मथ नाम संवत्सरे उत्तरायणे वसंत ऋतु चैत्र मासे कृष्ण पक्षे नवमी तिथौ शनिवासरे एवं गुण विशिष्टे शुभ योगे शुभ करणे शुभ नक्षत्रे ఒక్కొక్కల పేరు చెప్పాలా దంపతుల పేరు చెప్పాలా సకుటుంబ సపరివార సమేతంగా అనుకోవాలి అందరి పేరు చెప్పుకోండి మగోళ్ళు చెప్పాలి ఆడోళ్ళు కూడా అనాలి పేర్లు చెప్పుకోండి అందరూ కూడా మగోళ్ళు పేరు చెప్పండి భార్య పేరు చెప్పండి పిల్లల పేరు చెప్పండి సకుటుంబ సపరివార సమేతం అనండి బంధుమిత్ర సమేతం ఆ తర్వాత భార్యాభర్త లేని వాళ్ళు మీ పేర్లు చెప్పుకోండి మీ గోత్రం చెప్పుకోండి అందరూ కూడా చెప్పుకోవాలి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వయం లోక కళ్యాణార్థం ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఫలసిద్ధ్యర్థం వేద రక్షణార్థం ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యర్థం దేవయజ్ఞం కారయతుం భవంతం రుణే వృతోస్మి అందరూ కూడా మీరు కూడా నెరవేర్చాలి పూర్తిగా మధ్యలో లేవద్దు అని చెప్పి నేను వృతోస్మి అంటున్నా అంటే మీరు అట్లనే కూర్చున్నారు అన్నమాట యజ్ఞమైనాక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన అందరూ కూడా తలా వెనుక చక్క పెట్టండి కళ్ళు మూసుకోండి వచ్చిన వాళ్ళు మంత్రాలు చదవండి రాని వాళ్ళు ఏం చేయండి ఓం రక్షక ఇట్లా ఒక క్రమశిక్షణ తోటి ప్రార్థన చేయాలి మేము మంత్రాలతో మంత్రపాఠం చేయాలి అందరూ కూడా విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ మైకాడు ఒకడు ఉండు బోలే అరే మైకాడి బో సమవర్తతాగ్రే భూతస్య జాతపతిరేకాసీత్ సదాధార పృథివీంద్యాముతే మాం కస్మై దేవాయ అవిశావిధేమ ఓం య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిశం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ అవిశావిధేమ ఓం యః ప్రాణతో నిమిషతో మహిత్వైక ఇద్రాజా జగతో బభూవ యైషే అస్య ద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ అవిశావిధేమ ఓం ఏన ద్యౌరుగ్రా పృథివీ చ దృఢా ఏన స్వత్సవితం ఏన నాకః యో అంతరిక్షే రజసో విమానః కస్మై దేవాయ అవిశావిధేమ ఓం ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వజాతాని పరితా బభూవ యత్కామాస్తే జూమస్తన్నో అస్తు వయం శ్యామ పతయోరైనాం ఓం సనో బంధుర్జనితా సవిధాత దామాని వేద భువనాని విశ్వా యత్ర దేవా అమృతమానశానాం శ్రుతియేనామన్నధ్యైరయంత ఓం అగ్నేన యసుపతారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోద్యస్మజ్జుహురానవేనో భూయిష్టాంతే నమ ముక్తిం విధేమ. అందరు చెప్పండి. ఓ జ్ఞాన స్వరూప పరమాత్మ మమ్ము సదా సన్మార్గములందు నడిపించుచు ఐశ్వర్యములను ప్రాప్తింపజేయము. నీవు మేమునర్చు సర్వ కర్మలను ఎరుంగుతున్నావు. కుటిల పాపముల నుండి మమ్ము దూరమునర్చుము. అందులకై హే ప్రభు నీకు అనేక నమస్కారములు. ఒకసారి లేచి నిలబడండి అందరూ. నీడ కూర్చోవాలి, నీడ కూర్చోవాలి, నీడకు చెంచాల ఆర్కర్పూరం పెట్టుకోండి. అమ్ముడు ఒక యజ్ఞం కాడ కూర్చోపో. నువ్వు ఇంకా పొట్లాలలో ఆర్కర్పూరం నీడ కూర్చోాలరా. అందరు తీసి పెట్టుకోండి. మగవాళ్ళందరూ చెంచా పట్టుకోవాలి, అలా ఆర్కర్పూరం పెట్టాలి. ముట్టియాలి. నేను మంత్రం చెప్పగానే రెడీ ఉండండి. నేను మంత్రం చెప్పగానే ముట్టియాలి. పిల్లకన్నా అగ్గిపెట్టె లేకుంటే ఆర్కర్పూరం లేకుంటే అడగాలి. అందరు నిలబడండి, చక్కగా నిలబడండి. ఆర్కర్పూరం తీసుకోండి, చెంచాలు పెట్టుకోండి, నీళ్ళు అగ్గిపెట్టె తీసుకోండి. రెడీ ఉన్నారా? మంత్రం చెప్తున్నా. ఓం మన దీపాలంటే ముట్టి అని లేకుంటే దీపాలకైనా పెట్టేసిన తర్వాత లేకుంటే అడగండి ఎవరైనా. ఓం భూర్భువస్వ అని ముట్టియండి. ఓం భూర్భువస్వ ముట్టగా కట్టం అంటూ ఉండాలి. ఓం భూర్భువస్వ అందరూ లేపేదా? ఓం భూర్భువస్వ పృథివీ దేవేజని మధ్యలో పెట్టండి. ఆ మధ్యలో కుడుక ఉంటుంది చూడండి, అందులో పెట్టండి. అందరు నిలబడి ఆ చెంచా కింద పెట్టి నమస్తే చెప్పి నిలబడండి. అందరు నమస్తే చెప్పండి. పరమాత్మ ప్రార్థన చేయండి. నీ దర్శనం వెంటనే కలగాలి, మాకు మిక్కిలి సుఖం కలగాలని మేము మంత్రం చెప్తుంటాం. వచ్చిన వాళ్ళు చెప్పండి. ఓం ఉద్భృత్య స్వాగ్నే ప్రతిజాగృహి త్వమిష్టా పూతే సంసుచేదామయంచ అస్మిన్ సదస్తే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవాయ జమానచ్చ సీదత. కూర్చోండి. ఆయన చిన్న చిన్న పుల్లలు ఉంటే మండేటట్టు చేయండి, లేకుంటే 2-3 ఆస్కర్పూర పిల్లలు వేయండి. ఎవరికైనా మండకుంటే వెంటనే చేయెత్తాలి, సూచన చేయాలి. 2-3 ఆస్కర్పూర పిల్లలు తెస్తారు, వేస్తారు, మండేటట్టు చేస్తారు. మరీ సమిధలు ఎక్కువ పెట్టద్దు, మరీ తక్కువ పెట్టద్దు. సగానికంటే ఎక్కువ ఉండదండి సమిధలు ముట్టమూలు. మనం వేస్తున్న పైకెత్తాయి కాబట్టి మొదలు సగమే ఉండాలి. అందరు గమనించాలి. ఇప్పుడు 3 సమిధలు తీసుకోండి. అందరు కూడా పురుషులు 3 సమిధలు మీ మూడు ఉంటాయి తీసుకోవాలి. 3 నెయ్యిల ముంచి పట్టుకోవాలి. పైకి నెయ్యి కిందికి అరకుండా ఎడమ చేతిలో పట్టుకొని 3 ముంచి కుడి చేతితోటి ముంచాలి, పుట్టుకోవాలి. ఎడమ చేతిని పట్టుకోవాలి. స్త్రీలు వాళ్ళ యొక్క చేయిని పట్టుకోవాలి. భర్త యొక్క భుజం మీద చేయి పెట్టినా పర్లేదు, చేయి పట్టుకున్నా పర్వాలేదు. ఇద్దరు కలిసి పెడుతున్నారని మన ధర్మకార్యం చేసేటప్పుడు ఇద్దరు కలిసి చేయాలని చెప్పబడ్డది. కాబట్టి మీరిద్దరు కూడా కలిసి చేస్తున్నారు. ఓం అన్నప్పుడు ఓం అనండి, స్వాహ అన్నప్పుడు స్వాహ అనండి. వచ్చిన వాళ్ళు మంత్రం చెప్పండి, రాని వాళ్ళు 2 మాటలు మాత్రం అనండి. అందరు ఓం అనండి గట్టిగా. అయంత ఆత్మా జాత వేదస్సే హృదయ పశువి బ్రహ్మవర్చసే నాన్వేన సమేదయ స్వాహ. అందరు స్వాహాన్ని గట్టిగా. స్వాహ ఇదమగ్నే జాత వేదసే ఇదన్నమమ. ఇదన్నమమానండి. ఇదన్నమమ అందరూ అనాలే. ఇదన్నమమ. రెండో సమితి తీసుకోండి. ఓం సమిదాగ్నిం దివస్యత కృతైర్బోధయ యథాతిథిం ఆస్మిన్ అవ్యాజుహోతన. ఓం సమిదాయ శోచిచే కృతం హోతన అగ్నయే జాత వేదసే స్వాహ ఇదమగ్నే జాత వేదసే ఇదన్నమమ. ఎవరైనా ఊదొత్తులు తెస్తే, గంధపు చెక్కలు తెస్తే ఇప్పుడు పెట్టండి కొన్ని బాగా పడేటప్పుడు. ఊదొత్తులు కానీ, గంధపు చెక్కలు కానీ, ఆనందకర్పూరం కానీ విశేష పదార్థాలు తెస్తే వేస్తూ ఉండాలి. ఆ 3 సంఖ్య తీసుకోండి. ఒక్క నిమిషం ఇంతే. అది
ఇలా నెయ్యిదే చూడండి ఒక సోసేదే మీరు ఓమని స్వాహాన్ని గట్టి కనుక యజ్ఞం అయిపోయేవారు అంటే మీకు విశేషంగా బలం కలుగుతుంది, ప్రాణాయామం అవుతుంది. చాలా ఆశ్చర్యపోతారు మీరు కనుక ఇట్లా అంటే. చూడండి మీరు, మీకు ఇప్పుడే తెలుస్తుంది పరమాత్మని యొక్క దయగలిగి మీకు బలం వచ్చినట్టు తెలుస్తుంది. ఆ రహస్యంలో ఉన్నదన్నమాట. ఓం లోపల స్వాహ అన్నప్పుడు దీర్ఘంగా రాలే, పూర్తిగా గాలి అయిపోవాలి. ఓం అన్నప్పుడు పూర్తిగా గాలి తీసుకోవాలి. అందరూ కూడా 5 సార్లు బాగా మండేటట్టు చేసేలా చూడండి. అన్ని మండుతున్నాయి కదా.